బిగ్ డాడీ ప్రపంచంలోని సేఫెస్ట్ జైల్, దాని పేరు దురాగ్రా, అక్కడి నుంచి పారిపోయాడు. అతను బతికున్నాడా చనిపోయాడా? ఆండర్సన్ యొక్క ఆలోచన బిగ్ డాడీ కుమారుడు మైకెల్ అతన్ని దొంగిలించుకొని తీసుకుని వెళ్లాడని. డిటెక్టివ్ సొసైటీ ఇంకా మేహుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏమైందని. కమాండర్ వాసు కూడా ఇంజర్డ్. ప్రపంచంలోని చాలా మంది డిటెక్టివ్స్ మళ్లీ హై అలర్ట్లోకి వచ్చారు. అక్కడ మేహుల్ పాకిస్తాన్ యొక్క డిటెక్టివ్ ఫాతిమాతో పాటు కరాచీ బీచ్లో షిప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మోతర్మో ఎవరు? ఆలియా అని పిలుస్తున్నారు. ఆమె నాకు ఆలియాలా అనిపించింది. తెలీదు ఆమె ఎక్కడికి పోయిందో ఇప్పుడు. బహుశా నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో. ఆలియా అయితే ఇండియాలోనే ఉంది. మేహుల్ ఇంకా ఫాతిమాలు గన్ లోడ్ చేసుకుని గన్ సప్లయర్ బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ షిప్లోంచి ఎవరు ఎందుకు బయటికి రావడం లేదు? బహుశా ఏదో జరుగుతుంది. మేహుల్ దాని దగ్గరికి వెళతాడు. ఇంకా అతని మూతికి ఉన్న టేప్ తీస్తాడు. నిజం చెప్పు, ఈ షిప్లోంచి ఎవరు బయటికి రావడం లేదు ఎందుకు? సార్, వాళ్ళు నా సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. దీని అర్థం షిప్లో ఏమీ జరగదు. ఇతను సిగ్నల్ ఇచ్చేంత వరకు. మేహుల్ ఆ వ్యక్తి చేతులు విప్పుతాడు. మేహుల్, మీరేం చేస్తున్నారు? ఇతను వాళ్లతో చెప్పేస్తాడు. డోంట్ వరీ, ఒకవేళ వీడేమైనా పిచ్చి వేషాలు వేస్తే వెనక నుంచి నువ్వు వెంటనే షూట్ చెయ్యి. మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్లరు. బిగ్ డాడీ మనుషులు మిమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా చేయి, లేదంటే కాల్చి పాడేస్తా. ఆ మనిషి మెల్లమెల్లగా బీచ్ వైపు వెళ్తుంటాడు. ఫాతిమా, ఒకవేళ వీడి తేడాగా చేస్తే అతని కాల్లో బుల్లెట్ దింపు. నేను మరొక వైపు నుంచి వెళ్తున్నాను. మేహుల్ చెట్టు చాటుగా దాక్కుంటూ మరొక వైపుకి వెళ్తాడు. అక్కడ ఆ మనిషి బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన చేతిని పైకి ఎత్తుతాడు. ఇంకా వేళ్లతో ఏదో సిగ్నల్ చేస్తాడు. సిగ్నల్ రాగానే షిప్లో నుంచి ఒక స్మగ్లర్ బయటికి వస్తాడు. ఇంకా చేతిని గాల్లోకి లేపి ఒక సర్కిల్ గీస్తాడు. రెడీ ఫర్ యాక్షన్. ఆ ఇద్దరు వ్యక్తులు సైగలతో ఏదో మాట్లాడుకుంటుంటారు. కానీ మేహుల్ అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తి షిప్లో ఉన్న స్మగ్లర్కి మేహుల్ ఇంకా ఫాతిమా గురించి చెప్తున్నాడు అని. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఈ విషయం ఎలా అర్థమైంది అని? ఆ మనిషి యొక్క రైట్ సైడ్ ఫింగర్స్ని చూడండి. అతను కేవలం 2 ఫింగర్స్ని ఓపెన్ చేసి పెట్టాడు. అంటే అర్థం అతను షిప్లో ఉన్న స్మగ్లర్కి వివరిస్తున్నాడు ఇక్కడ ఈ మరో ఇద్దరు ఉన్నారని. ఇంకా వాళ్ళు ఎవరో కాదు, మేహుల్ ఇంకా ఫాతిమాలు. ఫాతిమా, ఫైర్! ఫాతిమా ఆ మనిషి యొక్క కాలుని టార్గెట్ చేస్తుంది. కానీ అంతలోనే ఆ మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి షిప్లోకి వెళతాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ ఫాతిమాకి బాయ్ చెప్తాడు. ఫాతిమాకి బాగా కోపం వస్తుంది. ఫాతిమా, ఓ నో! మేహుల్ వెంటనే తన బ్లాస్టింగ్ గన్ తీస్తాడు. అవకాశాన్ని అందిపుచ్చుకొని మేహుల్ ఫాతిమా దగ్గరకు వెళతాడు. ఇంకా ఆమెను తీసుకుని ఒక కంటైనర్ వెనక దాక్కుంటారు. ఆర్ యూ ఓకే ఫాతిమా? yes sir, I am fine. అక్కడ షిప్లో నుంచి స్మగ్లర్లు కంటిన్యూస్గా ఫైర్ చేస్తున్నారు. వెళ్ళండి, ఆ చెట్టు వెనకాల దాక్కున్నారు వాళ్ళు. మొత్తం స్మగ్లర్స్ అందరూ ఆ ఇద్దరిని టార్గెట్ చేయడానికి కిందకి దిగుతారు. ఫాతిమా, నువ్వు ఈ బ్లాస్టింగ్ గన్ ఉంచుకో, నీ గన్ నాకు ఇవ్వు. ఫాతిమా బ్లాస్టింగ్ గన్తో ఫైర్ చేస్తుంటుంది. ఇంకా అవకాశాన్ని అందిపుచ్చుకొని మేహుల్ 2వ కంటైనర్ వెనకాల దాక్కుంటాడు. ఫాతిమా మొట్టమొదటిసారి బ్లాస్టింగ్ గన్ వాడుతోంది. ఆమెకి చాలా సరదాగా ఉంది. అబ్బా, ఇది ఎంత పెద్ద మంచి గన్నో! మేహుల్ డిటెక్టివ్కి తిరిగే లేదు. అప్పుడే ఒక మనిషి వెనక నుంచి ఫైర్ చేస్తాడు. ఇంకా బుల్లెట్ మేహుల్ పక్కగా దూసుకొని వెళ్తుంది. మేహుల్ చేతి నుంచి రక్తం వస్తుంది. మేహుల్ ఆ కంటైనర్ వెనకాలే దాక్కుంటాడు. ఆ మనిషి బ్లడ్ డ్రాప్స్ని ఫాలో చేస్తూ ముందుకు వస్తూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా మేహుల్ వెనక నుంచి అతన్ని పట్టుకుని అటాక్ చేస్తాడు. మేహుల్ ఇంకా ఫాతిమాలు ఒక్కొక్కరిగా అందరు స్మగ్లర్లని ఫైర్ చేస్తారు. కానీ మేహుల్కి మెల్లమెల్లగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే, నాకు ఏమవుతోంది? నాకెందుకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి? కానీ మేహుల్ ధైర్యంగా ముందుకెళ్తాడు. ఒక్కొక్కరిని మళ్ళీ ఫైర్ చేస్తూ ఉంటాడు. కానీ మేహుల్ బలహీనపడిపోతున్నాడు.
డిటెక్టివ్ మేహుల్, మీకు వినిపిస్తోందా? కొద్దిసేపట్లోనే మేహుల్ స్పృహ కోల్పోతాడు. డిటెక్టివ్ మేహుల్, ఎందుకు సమాధానం చెప్పట్లా? ఏదో అయ్యింది. ఫాతిమా మేహుల్ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ హఠాత్తుగా అప్పుడే సముద్రంలో కలకలం రేగుతుంది. బిగ్ డాడీ వాళ్ళ మనుషులు వచ్చినట్టున్నారు. మేహుల్ ఇప్పటికీ ఫాతిమాతో కాల్లో కనెక్ట్ అయి ఉన్నాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. బిగ్ డాడీ మనుషులు ఆయుధాల డీల్ చేసుకోవడానికి బీచ్కి చేరుకున్నారు. ఇంకా అటువైపు మేహుల్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. డిటెక్టివ్ ఫాతిమా దగ్గర ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ లేదు. ఆమె బ్లాస్టింగ్ గన్తో బిగ్ డాడీ షిప్ మీద అటాక్ చేస్తుంది. ఒక బ్లాస్టింగ్ బుల్లెట్ నేరుగా వెళ్లి షిప్ ఫ్రంట్ భాగంలో తగులుతుంది. పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. షిప్ లీడర్ పెద్దగా అరుస్తూ ఉంటాడు. డీల్ క్యాన్సిల్, ఐ రిపీట్ డీల్ క్యాన్సిల్, దేర్ ఈస్ డేంజర్. బిగ్ డాడీ యొక్క మనుషులందరూ అక్కడి నుంచి పారిపోతారు. షిప్లో ఏముంటుంది? ఫాతిమా షిప్ లోపలికి వెళుతుంది. షిప్ లోపల గన్స్ ఇంకా హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్నాయి. యా అల్లా, షిప్లో ఇన్ని గన్నులు ఇవన్నీ ఉన్నాయంటే మొత్తం సిటీని బిగ్ డాడీ వాళ్ళ మనుషులు పేల్చేసి ఉండేవారు. ఫాతిమా గన్ని చెక్ చేస్తూ ఉంటుంది. స్నైపర్, AK-47, పిస్టల్, ఇన్ని గన్సా? ఫాతిమా తన పూర్తి డిటెక్టివ్ జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని గన్స్ని ఒకేసారి చూడలేదు. ఫాతిమా షిప్లో మరింత లోపలికి వెళ్తుంది. అక్కడ కొద్దిగా చీకటిగా ఉంది. లోపలికి వెళ్తూనే అక్కడ ఏదో వస్తువు తనకు తగులుతుంది. ఎవరక్కడ? ఫాతిమా వెంటనే తన జేబులో ఉన్న మొబైల్ తీస్తుంది, ఇంకా టార్చ్ వెలిగిస్తుంది. ఇక్కడెవరో దాక్కున్నారు. అప్పుడే తనకి ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది. ఫాతిమా ఆ శబ్దం వెనకే వెళుతుంది. ఆ వ్యక్తి దాక్కుని షిప్ పై భాగానికి వెళ్తున్నాడు. నేననుకుంటా భయానికి నీళ్లలో దూకేశాడు. ఫాతిమా వెనక్కి వస్తుంటుంది. అప్పుడే ఫాతిమా దృష్టి ఒక పెట్టె మీద పడుతుంది. ఓ నో. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా? ఫాతిమా ఏం చూసి అలా భయపడింది? జాగ్రత్తగా చూడండి, ఒక హ్యాండ్ గ్రెనేడ్ కప్పింగ్ తీసి ఉంది. అంటే అర్థం ఆ నీళ్లలో దూకేసిన వ్యక్తి తను ఫాతిమాని చంపడానికి పూర్తి ప్లానింగ్ చేసి వెళ్ళాడు. ఫాతిమా షిప్ యొక్క విండోలో నుంచి నీళ్లలో దూకబోయేంతలోనే అక్కడ ఒక బ్లాస్ట్ జరుగుతుంది. అటు మేహుల్ కంటైనర్ వెనకాల స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఇంకా అతని చేయి నీలంగా మారుతోంది. బహుశా మేహుల్ని తాకిన బుల్లెట్లో విషం ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మేహుల్ని ఎవరు కాపాడతారు? ఫాతిమా మేహుల్ని వెతుకుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఫాతిమాకి కంటైనర్ వెనకాల మేహుల్ కనిపిస్తాడు. మేహుల్ శరీరం నీలంగా మారుతోంది. విషం అతని శరీరం అంతా వ్యాపించింది. ఓ నో. డిటెక్టివ్ మేహుల్, మీకు వినిపిస్తోందా? డాక్టర్ ఐసీయూ నుంచి బయటికి వస్తాడు. ఏమైంది డాక్టర్ గారు? చూడండి, అతనికి ఎమర్జెన్సీగా 2 బాటిళ్ల బ్లడ్ కావాలి. డాక్టర్ గారు, ఈ మనిషి పూర్తి ప్రపంచానికి చాలా కావాల్సినవాడు. నా రక్తం తీసుకోండి. డాక్టర్ వెంటనే ఫాతిమా బ్లడ్ ని చెక్ చేస్తాడు. కానీ ఫాతిమా బ్లడ్ మేహుల్తో మ్యాచ్ అవ్వట్లేదు. డాక్టర్స్ యొక్క పూర్తి టీం మేహుల్ని కాపాడడంలో లగ్నమై ఉంది. కానీ ఎవరి బ్లడ్ కూడా మేహుల్తో మ్యాచ్ అవ్వడం లేదు. అప్పుడే హఠాత్తుగా డిటెక్టివ్ సొసైటీ నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు. ఇంకా 2 బాటిళ్ల బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ముఖం మీద మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఇంకా లాంగ్ కోట్ వేసుకుని ఉన్నాడు. లాజికల్ ఆర్మీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో డిటెక్టివ్ సొసైటీకి సంబంధించిన ఒక సీక్రెట్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ అందరు డిటెక్టివ్ల యొక్క ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళకి మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీలో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి. హాస్పిటల్కి వచ్చే ముందే డిటెక్టివ్ ఫాతిమా పాకిస్తాన్ యొక్క డిటెక్టివ్ సొసైటీకి మేహుల్ గురించి చెప్పి ఉంది. అందువల్ల డిటెక్టివ్ సొసైటీకి సంబంధించిన ఒక సీక్రెట్ ఏజెంట్ మేహుల్ కోసం బ్లడ్ తీసుకుని వచ్చాడు. డాక్టర్స్ యొక్క పూర్తి టీం మేహుల్కి ఆపరేషన్ చేస్తుంది, ఇంకా మేహుల్ని కాపాడుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అప్పుడు నర్స్ మేహుల్కి అన్ని విషయాలు చెబుతుంది. అప్పుడు అక్కడికి డిటెక్టివ్ ఫాతిమా వస్తుంది. ఫాతిమా తన ఇంటి నుండి మేహుల్ కోసం ఫాలక్ జ్యూస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది. మీ ఒంటి నిండా పాయిజన్ ఉండింది. అంటే అర్థం వాళ్ళ బుల్లెట్లలో విషం ఉంది.
చింతించకండి మేహుల్. షిప్ లో ఉన్న గన్స్ ఇంకా ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ కూడా నేను నాశనం చేసేసాను. ఇంకా డీల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఫాతిమా మేహుల్ కి బ్రేక్ఫాస్ట్ చేయిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ మేహుల్ కి ఆలియా గుర్తొస్తుంది. మేహుల్ వెంటనే ఆలియాకు వీడియో కాల్ చేస్తాడు. ఆ సమయంలో ఆలియా డాక్టర్ సంజన ల్యాబ్ యొక్క మేడ మీద మొక్కజొన్నలు కాల్చుకుంటోంది. సార్ గారి కాలా? అబ్బా, ఇప్పుడు వస్తుంది కదా మజా. కాల్ రిసీవ్ చేసుకోగానే ఆలియా వెంటనే తన బ్యాక్ కెమెరాతో మొక్కజొన్నను చూపిస్తుంది. సార్, నేనైతే వేడి వేడి మొక్కజొన్న బుట్ట తింటున్నాను. మీరు చెప్పండి సార్, పాకిస్తాన్లో ఎలా ఉంది? మేహుల్ ఆలియాకి జరిగిందంతా వివరిస్తాడు. సార్, నేను ఇప్పుడే చేరుకుంటా. లేదు, ఇండియాకి నీ అవసరం ఉండుండొచ్చు. బిగ్ డాడీ బహుశా బతికే ఉండొచ్చు. ఈసారి బిగ్ డాడీ మనుషులు బుల్లెట్లకు విషం కలిపి ఫైర్ చేస్తున్నారు. సార్, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంది. ఆలియా, ఈమె నా ఫ్రెండ్ ఫాతిమా. కాల్ పెట్టే ముందు మేహుల్ ఆలియాకి తనకి ఆలియాలాగే కనిపించిన అమ్మాయి గురించి వివరిస్తాడు. నాకైతే ఆలియా నువ్వు పాకిస్తాన్ వచ్చేసేవేమో అనిపించింది. అటు బుల్బులే సైంటిస్ట్ కి బిగ్ డాడీ సమాచారం తెలిసిన వెంటనే కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. ఈసారైతే అనిపిస్తోంది బిగ్ డాడీ ఇంకా పెద్ద సైన్యం తీసుకురావచ్చు. వాళ్లతో ఫైట్ చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే. బుల్బులే సైంటిస్ట్ ఒక బాటిల్ బాంబ్ తయారు చేశారు. దాని లోపల ఒక ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ నింపి ఉంది. అది చూస్తే అచ్చం వాటర్ లాగానే అనిపిస్తుంది. ఈయనైతే గొప్ప బాంబ్ చేశారు, కానీ దీన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తుంది, కానీ బిగ్ డాడీ గురించి ఏం సమాచారం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేహుల్? ఇప్పటికైతే ఏం తెలియలేదు, కానీ మనం అలర్ట్గానే ఉండాలి. నేను రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాను. మేహుల్ తన షేక్ని కంప్లీట్ చేసి అలా నిలబడతాడు. అతను తన కళ్ళని నమ్మలేకపోతాడు. మేహుల్ ఎదురుగా అదే అమ్మాయి, తాను కరాచీ బీచ్లో చూసిన ఆలియా అని అనుకున్న అమ్మాయి. 2 నిమిషాలు ఫాతిమా, నేను ఇప్పుడే వస్తాను. మేహుల్ అమ్మాయి ముఖం చూడ్డానికి ఆమె ఎదురుగా వెళతాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆలియా నన్ను పిచ్చివాణ్ణి చేసింది. కానీ అప్పుడే మేహుల్కి ఒక డౌట్ వస్తుంది. ఇంపాసిబుల్, ఈమె ఆలియా కాదు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఎందుకు అలా అనిపించింది ఈమె ఆలియా కాదు అని? లాజికల్ ఆర్మీ, ఈ అమ్మాయి ముక్కుకి నోసరింగ్ పెట్టుకుని ఉంది. ఆలియాకైతే నోసరింగ్ లేదు కదా. మేహుల్కైతే పూర్తిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. కానీ ఇలా ఎలా జరుగుతుంది? ఈమె అచ్చం ఆలియాకి నకలుగా ఉంది. మేహుల్ వెంటనే ఫాతిమాకి మొత్తం విషయం చెబుతాడు. అమేజింగ్, ఇది ఆ ఆలియానే కదా ఆ రోజు వీడియో కాల్లో మొక్కజొన్న తింటోంది. ఆ తర్వాత మేహుల్ ఇంకా ఫాతిమాలో ఆ అమ్మాయి దగ్గరికి వెళతారు. చూస్తే ఆమె అచ్చం ఆలియాలాగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను మీ పేరు తెలుసుకోవచ్చా? మై నేమ్ ఇస్ సారా. అప్పుడే అక్కడికి ఒక చిన్న పాప కూడా వస్తుంది. దిస్ ఇస్ మై డాటర్ జోయా. మేహుల్కి ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఆలియా లాగానే ఉంది అచ్చం ఈ అమ్మాయి. మేహుల్ సారాకి ఆలియా ఫోటోలు చూపిస్తాడు. కొద్దిసేపటి వరకు సారాకి కూడా నమ్మబుద్ధి కాలేదు. మేహుల్ సారా ఇంకా వాళ్ళ డాక్టర్ జోయాతో పాటుగా ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకుంటాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు. అరవన్నా, సమాచారం వచ్చింది. బిగ్ డాడీ జైల్లో నుంచి పారిపోయాడు. భలు, జైల్లోంచి తప్పించుకోవడానికి సిద్ధపడు. ఈసారి నేను ఆ ఆలియాని అస్సలు వదిలిపెట్టను. పద పద, లంచ్కి టైం అయింది. అందరూ ఖైదీలు లైన్లో నిలబడతారు. అందరికీ అన్నం పప్పు లభిస్తాయి. ఇంకొంచెం పెట్టు సోదరా, ఇంకొన్ని రోజులేగా ఈ ముచ్చట. ఆ తర్వాత అంత 5 స్టార్ లైఫ్ ఉంటుంది నాకు. అరే ఆరోబాయ్, నన్ను కూడా జైల్లోంచి తీసుకెళ్ళు. అటు ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ లో అందరూ అండర్ వరల్డ్ డాన్లు వచ్చారు. బాస్, మార్కో షియరాతో చేతులు కలిపాడు. ఇప్పుడు అతను బంగ్లాదేశ్లో స్మగ్లింగ్ చేస్తున్నాడు. వాడు నన్ను మోసం చేశాడు. నేను వాడిని నాశనం చేస్తాను. థ్యాంక్ యూ ఆఫీసర్ ఫర్ యువర్ సపోర్ట్. దారిలో మేహుల్ ఆలియాకి ఒక మెసేజ్ పెడతాడు. ఇంకా బుల్బులే సైంటిస్ట్ దగ్గర నుంచి ఒక బ్లాస్టింగ్ బుల్లెట్ తీసుకురమ్మని చెప్తాడు.
నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఫైట్ అవుతుందని. జై బజరంగబలి, నేను ఇప్పుడు చేస్తా పూర్తిగా కల్బలి. ఆలియా వెంటనే తన స్కేట్ బోర్డ్ తీసుకుంటుంది. ఇంకా బుల్బులే సైంటిస్ట్ ఇంటి వైపుగా వెళుతుంది. బుల్బులే సైంటిస్ట్ తన ఇంటి వరకు చేరుకోవడానికి ఒక పజిల్ ఏర్పరిచాడు. ఏంటి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ఇంటికి వెళుతుంది అని? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మీ ఆన్సర్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. బి దారి సైంటిస్ట్ ఇంటికి వెళుతుంది ఈ విధంగా. ఆలియా ఆ దారి తీసుకుంటుంది. ఇంకా సైంటిస్ట్ ఇంటికి వెళుతుంది. బుల్బులయ్య సైంటిస్ట్, అరే ఓ బుల్బులయ్య సైంటిస్ట్, తలుపు తెరు. ఆలియా చాలాసేపు తలుపు కొడుతూనే ఉంటుంది, కానీ సైంటిస్ట్ తలుపు తెరవడం లేదు. సైంటిస్ట్ నిద్రపోయి ఉంటాడనుకుంటా. ఆలియా సైంటిస్ట్ కి కాల్ చేస్తుంది. ఆ సమయంలో సైంటిస్ట్ తన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఈ ఆలియా బుర్ర తినేస్తుంది. ఫోన్ ఎత్తకపోవడమే చాలా మంచిది. ఆలియా ఒకటి తర్వాత ఒకటి చాలా సార్లు కాల్ చేస్తుంది, కానీ సైంటిస్ట్ కాల్ రిసీవ్ చేయట్లేదు. అప్పుడు ఆలియాకి మేహుల్ చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. ఆలియా, ఎమర్జెన్సీ కానంత వరకు ఎవరికి కూడా 2 సార్లకు మించి కాల్ చేయకూడదు. ఎదుటి వాళ్ళు ఫ్రీ అయితే వాళ్లే తిరిగి కాల్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయను? అప్పుడే ఆలియా దృష్టి ఇంటి బయట ఓ మూల పెట్టి ఉన్న 2 బాటిల్స్ మీద పడుతుంది. నిజానికి ఇవి వాటర్ బాటిల్స్ కాదు, బాటిల్ బాంబులు. వీటిని బుల్బులే సైంటిస్ట్ ఇన్నోవేట్ చేశారు, కానీ ఆయన లోపలికి తీసుకెళ్లడం మర్చిపోయింటారు. టెస్టింగ్ కోసం బయటికి తెచ్చుంటారు. చాలా రోజుల నుంచి టార్గెట్ చేయలేదు. ఇవాళ కొంచెం వార్మ్ అప్ చేస్తే బాగుంటుంది. అయ్యా, అరే యార్, కొంచెంలో మిస్ అయ్యింది. ఈసారి ఆలియా ఏవేవో మంత్రాలు చదివి గురి పెడుతుంది. అయ్యా! బ్లాస్ట్ శబ్దం విని బుల్బులే సైంటిస్ట్ బయటికి వస్తాడు. ఆయన గోడ మొత్తం పగిలిపోతుంది. ఇంకా ఆలియా ముఖం నల్లగా అయిపోయింది. అరే ఆలియా, నువ్వు ఏం చేశావు? నా మొత్తం గోడంతా పాడు చేశావు. ఆ బాటిల్లో బాంబు ఉందా? అప్పుడే హఠాత్తుగా ఆకాశంలో 1, 2, 3 మొత్తం 8 హెలికాప్టర్లు వచ్చాయి. ఇంకా ఫైరింగ్ చేయడం మొదలు పెడతాయి. లాజికల్ ఆర్మీ, ఇప్పుడు ఆలియా ఏం చేయగలదు? వీళ్ళేమన్నా బిగ్ డాడీ మనుషులా? లేదా జైకల్ రెండోసారి మేహుల్ మీద దాడి చేయగలడా? చూద్దాం మనం వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.